ఒక అక్కగారు ముందుకు వచ్చి, అయ్యా నువ్వు సేవకి వెళ్తున్నావు, నీకు ఒక కారు కొనిపెట్టాలని ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు, ఇగో ఈ 40,000 తీసుకోయా అని ఇచ్చింది ఒక అక్క. అంతకుముందు ఇంకొక అక్క ఆమె నడుపుకునే స్కూటీ ఇచ్చింది, అది వేసుకొని కొన్ని సంవత్సరాలు తిరిగా. అది ఆ కారు 3 పొలికింతలు వేసి కూడా అట్టుంది అది. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినా స్తోత్రం, ఇయ్యకపోయినా స్తోత్రం. ఈరోజు సంవత్సరం లోపు పూర్తిగా సేవకు వచ్చే సంవత్సరం కాదు, కారు కొంటాడు. నేను ఒక 1998వ సంవత్సరపు అంబాసిడర్ ఒకటి కొనడానికి సేవలోకి వచ్చిన 6 సంవత్సరాల కాలం పట్టింది. 6 సంవత్సరాలు. ఎన్నో సంవత్సరం అంబాసిడర్ అది? 3 పొలికింతలు వేసినా దానికి ఏం కాల. అప్పటి కాలం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 సంవత్సరాలు. అది కూడా ఎందుకు కొన్నాను తెలుసా? బయటికి మీటింగ్స్కి డేట్లు ఇస్తున్నా. ఆ బయటికి మీటింగ్స్కి డేట్లు ఇచ్చి వెళ్ళేటప్పుడు బస్సులు ఎక్కి దిగటం, ట్రైన్కి వెళ్ళి ఇది కావటం, టైం అందట్లా, ఒక్కోసారి మిస్ అవుతున్నా. అందుకని ఒక వాహనం ఉందనుకో, డొక్కుదో మంచిదో, కుర్రోడో ముసలోడో ఏదో ఒక బండి ఉందనుకో, ఆ టైం ఇచ్చిన డేట్గా టైంకి వెళ్ళి వాక్యం చెప్పొచ్చు అని కొన్నా. అది కూడా ఎంతకో తెలుసా? అది కూడా నాకైనా ఏం కొనలా. ఒక అక్కగారు ముందుకు వచ్చి, అయ్యా నువ్వు సేవకి వెళ్తున్నావు, నీకు ఒక కారు కొనిపెట్టాలని ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు, ఇగో ఈ 40,000 తీసుకోయా అని ఇచ్చింది ఒక అక్క. అంతకుముందు ఇంకొక అక్క ఆమె నడుపుకునే స్కూటీ ఇచ్చింది, అది వేసుకొని కొన్ని సంవత్సరాలు తిరిగా. అది ఆ కారు 3 పొలికింతలు వేసి కూడా అట్టుంది అది. దేవునికి స్తోత్రం. వినండి, చెప్తున్నాను నేను. అంటే సేవకుడు దరిద్రగొట్టు స్థితిలో ఉండాలని నేనేం కోరుకోవట్లేదులే, కానీ దృష్టి ఎటుపోతుంది, నీ మైండ్ ఎటుపోతుంది. 6 సంవత్సరాలకి అలాంటి డొక్కుబండి ఒకటి కొనుక్కున్నా. అది కూడా అక్క 40,000 ఇస్తే, పాపం ఆ కారు ఆయన 80,000 చెప్తే ఆయన్ని పీడించి 5,000 తగ్గించి 75,000కు కొని, ఆ మిగిలిన 35 చిన్నగా గ్యాదర్ చేసి అట్లా వేసుకుని 75,000 రూపాయలు పెట్టి ఆ కారు తీసుకున్నా. మీటింగ్స్కి వెళ్తున్నాను కాబట్టి, దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి, వాహన సౌకర్యం ఉండాలి కాబట్టి, టైం సేవ్ అవ్వాలి కాబట్టి ఆ పని చేశా. లేదా అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే తిరుగుతా. స్కూటీ మీద కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత, మాస్ట్రో స్కూటీ దేవుడు ఇచ్చాడు, దాని మీద కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత, ఈ బండిలో కొంతకాలం కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు. నిన్నగాక మొన్న సేవకు వస్తాడు, వెంటనే నడువు నొప్పి అంటాడు, కారు అంటాడు. ఏ కాడికి ఈ భౌతికంగా ఇది పొందాలి, అది పొందాలి, ఇది ఆయనకు అది ఉంది, ఈయనకి ఇది ఉందని దిగులంతా వీటి మీదే తప్ప, నేను దేవుని పని ఎంత చేశాను, ఇంకెంత అవసరత ఉంది, నేను ఎంత చేయాలి, అవసరం వచ్చినప్పుడు దేవుడే ఏర్పాటు చేస్తాడు. అవసరం వచ్చినప్పుడు దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఒక్కొక్క వాహనం దేవుడు నాకు అవసరాన్ని బట్టి సమకూర్చాడు. దాన్ని బట్టి నేను వినియోగిస్తూ ఉన్నాను ఇప్పటికి ఇన్ని సంవత్సరాలకి. 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయిన తర్వాత మొన్న ఒక ఫ్యామిలీ ఈ మందిరం ఓపెన్ చేశాం కదా, 2022లోనో 23లోనో. ఆ టైంలో అవసరాన్ని బట్టి దాన్ని కూడా బేరం పెట్టి, అయితే ఎవరు కొనలేదు, అది తీర్చాడు దేవుడు, లేకపోతే అది కూడా లేచిపోయేది. కియా కారు ఒకటి వాళ్ళు ప్రేమపూర్వకంగా తీసుకొచ్చి నాకు ఇచ్చారు, అలా తీసుకుంటా. నేను నా మైండ్ వాహనాల మీద, వస్తువుల మీద, భోగాల మీద, వాటి మీదకి పోనీలా దేవుడు. నా మైండ్ అంతా కూడా ఆత్మల రక్షణ, ఎంతవరకు జరిగింది, ఇంకెంత జరగాలి, ఎన్ని ప్రాంతాల్లో దేవుని పని జరుగుతుంది, ఎంతమంది ఆత్మలు రక్షించబడ్డారు, ఎంతమంది దైవజనులుగా తయారయ్యారు, ఎన్ని జీవితాలు వెలిగించబడ్డాయి, ఎంతమందికి అవగాహన కల్పించాం, ఎంతమందికి సబ్జెక్ట్ నేర్పగలిగాం,
ఎంతమందిని యోధులుగా తయారు చేయగలిగాం? ఇందులో పౌళ్ళు ఎంతమంది, అపోలోలు ఎంతమంది, తీతులు ఎంతమంది, తిమోతిలు ఎంతమంది, ఎఫప్రాలు ఎంతమంది, ఎఫప్రొదితులు ఎంతమంది? ఈ అన్వేషణే. అరే మొదట ఆత్మానుసారంగా మొదలు పెడతావు, తుదకు శరీరానుసారంగా ముగిస్తావు అన్నట్టు. ఉద్యోగాన్ని వదిలిపెడతావు, వ్యాపారం వదిలిపెడతావు, సంపాదన వదిలిపెడతావు. ఎలీషాలాగా రావటమేమో పూర్తి సమర్పణతో వస్తావు, కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా డబ్బు వెంటబడతావు. దాన్ని విసర్జించి కదా నువ్వు వచ్చావు. ఎలీషా ఏమన్నాడండి? 12 అరకలు 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉన్నప్పుడు ఏలియా పోయి దుప్పటేస్తే అన్నీ అక్కడే వదిలిపెట్టేసి వచ్చేసాడు. తీరా ఏలియా ఆరోహణం కాబోయే ముందు, నేను నీకేం చేయగోరుచున్నావు అని ఎలీషాని అడిగినప్పుడు, అయ్యా నాకు ఒక 100 ఎకరాల పొలం అడుగుతాను అంటే ఎంత చండాలంగా ఉంటుందండి. వదిలిపెట్టి వస్తేవి కదా నువ్వు. 12 అరకల వ్యవసాయం అంటే ఏందండి? చిన్న వ్యవసాయమా? చిన్న భూమే? వదిలిపెట్టింది అదేనా? మళ్ళీ ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు నాకు పొలమే ఇప్పించాయి అంటే ఎంత చండాలంగా ఉంటుంది. మైండ్ పోయిన బాపత అవదా అది? విసర్జించిన దాని వైపు మళ్ళా చూడదా? పొలము, ఆస్తి, బంగారం, వెండి, సంపద గొప్పది అని మనుషులు అనుకుంటే, అంతకంటే గొప్పది దేవుని సన్నిధి, దేవుని ఆత్మాభిషేకము. మీరు చెప్పండి, రైతు గొప్ప, రాజు గొప్ప? రైతు గొప్ప, రాజు గొప్ప? పెద్ద చెప్పాలి. రైతు గొప్ప. ఎందుకు? వ్యవసాయం చేసేవాడు కాబట్టి రైతే గొప్ప. రైతు ఫుడ్ పండించకపోతే రాజు ఏం తిని బతుకుతాడన్న లాజిక్లో మీరు రైతే గొప్ప అన్నారు. ఓకే, మీ లాజిక్ నాకు అర్థమైంది. ఇప్పుడు రాజ్యం మొత్తం లక్షలాది ఎకరాలు తనవై ఉన్న రాజు గొప్ప, 10 ఎకరాలు తనదై ఉన్న రైతు గొప్ప? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 10 ఎకరాల రైతు ఉన్నాడండి, ఆసామి, 10 ఎకరాల ఆసామి. ఇట్లాంటి 10 ఎకరాలు 100 ఎకరాలు ఆసాములు అందరి మీద ఉన్నవాడు కదా రాజు అంటే. కట్టురా పన్ను అంటే కట్టాలి, ఎంత ఇస్తే అంత. రద్దురా, ఆ భూమి నీది కాదు నాదని రాజు అన్నాడంటే ఇంకా వాడు పక్కకు పోయి గొడ్డేసుకోవటమే ఎత్తినా. ఇప్పుడు భూమి ఉందండి, ప్రభుత్వం నేను స్వాధీనం చేసుకుంటున్నాను దీన్నంటే ఏం చేస్తాడు ఎవడైనా? నేను అన్నాడు అనుకో, చెప్పవాయి రేట్ ఎంతో, ఇది ప్రభుత్వానికి అవసరమై ఉంది, ప్రజలకు అవసరం లే అంటే వెళ్ళాలా? కుదరదు అంటే ఒప్పుకోరు. అది ప్రభుత్వం అంటే. ప్రభుత్వం, ప్రభు, సమస్తము తానే. అర్థమైందా? అది ప్రభుత్వం. ప్రభు ఆజ్ఞ అంటే రాజాజ్ఞ. ఇప్పుడు చెప్పు, రైతు గొప్ప, రాజు గొప్ప? పెద్దగా చెప్పాలి కదా. ఒకప్పుడు ఎలీషా రైతు, మళ్ళా ఏలియా ఆరోహణం అయ్యేటప్పుడు నాకు మళ్ళీ భూమి అడిగితే మళ్ళీ రైతుగానే ఉండేవాడు. ఆత్మను అడిగినందున, పరిశుద్ధాత్మను అడిగినందున, ఆత్మ బలం అడిగినందున ఏమయ్యాడు తెలుసా? రైతు కంటే రాజు గొప్ప, రాజు కంటే ప్రవక్త గొప్ప. ప్రవక్త స్థాయి ఏంటంటే రాజుల్ని కూడా అల్లిబిల్లి తిప్పుతాడు. అది తండ్రి వీరిని ఏమి చేయుదును అన్నాడు రాజు. వీరిని కొట్టుదునా అంటే ఏందిరా కొట్టేది? వాళ్ళ కళ్ళు మబ్బు కలగజేసి నేను తీసుకొస్తే కళ్ళు లేనుండి నువ్వుదనేది ఏందిరా ఎదవుతానో? వద్దు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించన్నాడు. 70 రాజు. ఎలీషా ఏం చేస్తే చేయాల్సిందే రాజు. ఇప్పుడు చెప్పు, రాజు గొప్ప, ఎలీషా గొప్ప? ఎందుకంత గొప్పోడయ్యాడా? దేని మీద దృష్టి పెడితే అయ్యాడు? దేన్ని వదిలిపెట్టి వచ్చావో సేవకి, మళ్ళీ దాని మీద దృష్టి పెడతావు చండాలంగా. నువ్వెక్కడా, నీ విలువెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నీ హోదా ఎక్కడా, దేవుడు నిన్ను ఉంచిన స్థితి ఎక్కడా, నువ్వు వెతికేది ఎక్కడా? అవి సేవకు వచ్చిన వాళ్ళకి చెప్తున్నానులేండి, దేవుళ్ళు కాస్త లోతుకు పెరిగిన వాళ్ళకి చెప్తున్నాను నేను. దేవునితో లోతైన అనుబంధం కలిగిన వాళ్ళకి అర్థమైంది ఈ మ్యాటరు. అది అంతా చెత్తని తీసి అవతల పడేసి కదా దేవుని కోసం వచ్చావు. దేవుని ఆత్మను పొందుకున్నట్టయితే
రైతులు రాజులు మొత్తం కలిసి నీ మాట చొప్పున ప్రయాణం చేస్తారు. అది దైవ సేవ అంటే. దేవుని సన్నిధిలో పరిచయం చేసి నాకేం ఒరిగింది అనుకోవద్దు, తేడాపడతావు. వాడి సడన్గా లేపుతాడు దేవుడు, నువ్వు ఊహించని స్థితిలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. మైండ్ పోయిద్ది నీకు. నాకేం ఒరిగింది అనుకోవద్దు. నీకేం కావాలన్నా దేవుడు నీ ఆస్తి, దేవుడు నీ అంతస్తు. తగిన కాలం ఒకటి ఉంటుంది. అప్పుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన స్థితిలో నిన్ను దీవిస్తాడు ఆయన. సేవకుడు గుర్తించకపోవచ్చు, సేవకురాలు గుర్తించకపోవచ్చు నువ్వు వెంబడించే సహవాసంలో. కానీ నమ్మకంగా నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుడే చూడాలని చేస్తున్నావు. మరి ఎవరు చూస్తారు? ఇక మనుషులకు అర్థం కాకపోయినా దేవునికి తెలుసు కనుక తప్పకుండా ఏ రూట్లోనైనా సరే ఏదో ఒక విధంగా నీకు రావాల్సిన బ్లెస్సింగ్ వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నీకేం కంగారు వద్దు. దేవుని సేవ చేయటం నిష్ఫలం అనుకోవద్దు. దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులమే నిలుచుట వ్యర్థం అని అనుకొనవద్దు. నువ్వు చేస్తుంది సైన్యములకు అధిపతియగు యెహోవా సేవ. నరులకు కళ్ళిచ్చిన వాడు చూడడా, నరులకు చెవులు ఇచ్చిన వాడు వినడా, నరులకు చేతులు ఇచ్చినవాడు నీ చేతల కష్టార్జితం చూడడా? ఆయన అన్యాయస్తుడా? ఆయన చూస్తున్నాడు. నేను అడుగు జారి వెనక్కి తగ్గానంటే దేవుని పని ఆగుతుంది కనుక నేను దేవుని పని ఆపకూడదు. నేను నిజాయితీగా నాకు అప్పగించిన పని నేను చేయాలి. దైవజనుని దృష్టిలో పడేటట్టు చేస్తే చేస్తాడు దేవుడు, చేయకపోయినా ఆయన దృష్టిలో నేను ఉంటే చాలు. నాకు కావలసిన న్యాయం నా తండ్రి చేస్తాడనే హృదయ సున్నతి కలిగి, సద్బుద్ధి కలిగి, సద్భక్తి చేస్తూ నువ్వు దైవ సేవలో కంటిన్యూ అయితే దేవుడు తప్పకుండా ఆయన చూపే కృప ఆయన చూపుతాడు. అయితే దృష్టి అది ఉండకూడదు. అరే పోతే ఏం ఒరుగుతుందిరా, నీకు అక్కడికి పోయి ఏదో చేస్తాను అంటున్నావు, ఏం సాధించావు, ఏం సంపాదించావు, ఏం ఒరిగిందిరా, ఏం జరిగిందిరా, ఏం మిగిలిందిరా అని నిన్ను ఎవడన్నా అడుగుతాడు. ఎలీషాని అడిగితే ఎలీషా ఏం చెబుతాడు? ఏం లేదు సార్, ఈ కండవ తప్ప అంటాడు. ఏం లేదండి ఈ కండవ తప్ప అంటాడు. కానీ ఎలీషా మాట్లాడితే ఊళ్ళే బాగుపడతాయి. అది దైవజనుడా, ఈ ఊరు మంచిది కానీ ఊటలన్నీ చెడిపోయినాయి. నీళ్ళు వస్తాయండి, ఎక్కడ వేసినా నీళ్లు ఉంటాయి, ఎక్కడ తవ్వినా నీళ్లు ఊటలు వస్తాయి, కానీ తాగటానికి పనికి రావండి, వ్యవసాయానికి పనికి రావండి, చేదు. అవునా? ఊరు చూశాడు, ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఓహో సరే, క్రొత్త కుండలో ఉప్పు వేసుకొని తీసుకొని రండి అన్నాడు. క్రొత్త కుండ ఒకటి తీసుకోండి, అందులో ఉప్పు వేసుకొని నా దగ్గరికి తేండి అన్నాడు. ఆ కుండలో ఉప్పు వేసుకొని తీసుకొస్తే దైవజనుడు ఆయన చేత్తో దేవుని కృతజ్ఞతలు చెల్లించి దేవునికి చెప్పాల్సినవి దేవునికి చెప్పి ఆ ఊట ఎక్కడైతే పుట్టిందో ఆ ఊటలో ఇది వేసేసరికి అప్పటిదాకా పనికిరాని నీరు, చేదైన నీరు, వ్యర్థమైన నీరు, కల్మషంతో నిండిన నీరు కాస్త శుద్ధీకరణ పొంది తీయని నీరుగా మారి పంటలకు, మనుషులకు, పశువులకు త్రాగటానికి పనికొచ్చింది. ఊరే బాగుపడిపోయింది. అది దైవ సేవకుడు అంటే. దైవ సేవకుడు అంటే తను ఏం లేదు, పైన ఏదో కండ వేసుకొని కనపడుతూ ఉంటాడు అనుకోదు. మామూలుగా దైవజనుడు తిరుగుతూ ఏమి లేని బికారవాడిలాగా దైవ సేవ చేసేవాడు. అతడు అడుగు పెడితే ఒక ఊరే బాగుపడిద్ది. అది పాయింట్. దైవజనుడు సంచరిస్తే ఊళ్ళకు పట్టిన దరిద్రం వదిలిద్ది, కుటుంబాలకు పట్టిన దరిద్రం వదిలిద్ది. అది దైవజనుడు అనేవాడికి దేవుడిచ్చే ఆధిక్యత. అతడి సంచరిస్తే చాలు కార్యాలు జరుగుతాయి. తెలియదు పాడు లేదు, వెర్రి మోకాలు వేసుకొని, సోది మోకాలు వేసుకొని, మిమ్మల్ని కాదులే. దైవ సేవ అంటే ఏం ఒరిగింది, ఇంతకు మించి ఏం కావాలి? అంతేనా? ఇంకా ఎన్ని కార్యాలు ఉంటాయి? ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టాడు, శత్రువులను మిత్రులుగా మార్చాడు, రాజుకు పని తేలిక చేశాడు, గొడ్రాండ్రు గర్భవతులు అయ్యేటట్టుగా ఆయన దీవిస్తే కార్యాలు జరిగాయి. చచ్చిన బిడ్డను తిరిగి లేపి తల్లికి అప్పచెప్పిన చరిత్ర. అరే చచ్చిన తర్వాత ఎండిపోయిన ఎముకలకు తగిలి కూడా చచ్చినోడు బతికాడు. ఎముకలలో అగ్ని,
అది దైవజనుడికి దేవుడిచ్చే కృప. చాలామంది ఎందుకు సమాధుల దగ్గరికి కూడా పోతాడు, దైవజనుల సమాధుల దగ్గర కంటే నేనేం దిమాక్ లేకపోవటల్లా. ఎండిపోయిన ఎముకలలో కూడా అగ్ని కలిగి ఉన్నారు దేవుని భక్తులు. ఎలీషా జీవితంలో జరగలాదే. నా ఎముకలను తిరిగి కనాను ప్రాంతానికి తీసుకెళ్ళమని యోసేపు చెప్పలా? నా బాడీ ఇక్కడ ఉండకూడదు, దేవుడు మిమ్మల్ని తప్పకుండా దర్శిస్తాడు, మీరు వాగ్దత్త దేశం చేరతారు, చేరినప్పుడు నన్ను నా పితరుల సమాధిలో పెట్టండి అన్నాడు. యోసేపు ఐగుప్తులో కన్ను మూశాడు, యాకోబు కూడా ఐగుప్తులో కన్ను మూశాడు. అక్కడే ఉంచారా స్కెల్టన్స్, అస్థికలు, సమ్ బాడీస్ అక్కడే ఉంచారా? లేదు, తీసుకెళ్ళారు. శారాను ఎక్కడైతే పెట్టారో మక్పేలా పొదయందలి గుహ, పితరులు ఎక్కడైతే చేర్చబడి అక్కడికి చేర్చారంటే వాళ్ళ బాడీస్, వాళ్ళు వదిలిపోయిన బాడీస్ కూడా విలువ ఉంది. అందుకే నాకు వెళ్ళాలనిపించినప్పుడు అక్కడ కూడా వెళ్తాను. నేను పోయి కూర్చుంటా కాసేపు. అక్కడేదో నాకు అభిషేకం వచ్చిందని కాదులే, కానీ భక్తుల శరీరాలు ఉంచబడిన స్థలం అది. ఒక ప్రేరణ. దైవ సేవ, దేవుని కొరకు బ్రతకటం అనేది తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ నిద్రమోహం వాళ్ళే, ఆశోదోళ్లే. అన్ని పనుల కంటే ఉత్తమమైన పని దైవ సేవ. అకుల ప్రిస్కిల్లా విలువలు ఎరిగిన వాళ్ళు. వాళ్ళకేం ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, ధనధాన్యాలు ఏం లేవు. ఉన్నంతలోనే కష్టపడ్డారు, తిన్నారు, దేవుని పని చేశారు, అన్యజనులలో సంఘ స్థాపనలకు నాంది పలికారు. స్టార్టింగ్లో ఏమీ తెలియని స్థితిలో వచ్చిన వారికి ఉపదేశించి వాళ్ళు గొప్ప భక్తులు, ప్రవక్తలు, అపోస్తలులు అయ్యే అంతస్తుకు వాళ్ళని పుషప్ చేశారంటే ప్రోత్సహించారు. మళ్ళా వీళ్ళు డేరాలే కొడతారు. అందుకే ఈరోజు వాళ్ళ గురించి చెప్పాలని ప్రేరణ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కుటుంబములకు మాదిరి. మొట్టమొదటిది ఏం చెప్పానండి? భారము. దేవుని కుటుంబములో అనేక కుటుంబములను చేర్చాలన్న భారం, ఆత్మలను రక్షించాలన్న భారము, నరకము నుండి ఆత్మలను కాపాడాలన్న భారము, సంపాదన కొరకైన భారము, లోకంలో భోగాల కొరకైన భారము కాదు, అసలైన భారము, అవసరమైన భారము, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కలిగి ఉన్నారు. మొదటిది. రెండవది ఏమో భక్తులను గుర్తుపట్టే దృష్టి కలిగిన వారు, వివేచన కలిగిన వారు, ఎవరి కెపాసిటీ ఏంటి, ఎవరి మీద ఏర్పాటు ఉంది, ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారు, ఎవరిని ఛార్జ్ చేస్తే దేవుని కొరకు వాడబడతారు అనే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళకి బోధించి, అవసరమైన వాటికి బోధించారు. పౌలు దగ్గరేమో బోధన నేర్చుకున్నారు, అపోల్లోకేమో బోధించారు, పౌలు దగ్గరేమో బోధింపబడ్డారు. అంటే నేర్చుకున్నటకు సిద్ధ మనసు కలిగి ఉన్నారు, నేర్పించడానికి కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నారు. నేను నేర్చుకున్నాను సార్, నేను ప్రసంగీకుణ్ణి, ఇక నేను ఏ కాడికి మైకు తీసుకొని గీకటమే నా పని, ఇంక నేను వినను, నేను ప్రసంగీకుణ్ణి, నేను ప్రసంగ రక్కుణ్ణి. గీకుడు రక్కుడు కాదు. అవసరమైన దగ్గర ప్రసంగాలు చేయగలుగుతారు, అవసరమైనప్పుడు మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుని దేవా నాతో మాట్లాడయ్యా అని వినగలిగే వినమ్రత కలిగిన భక్తులు. ఒకసారి ఆలోచించండి బిడ్డలారా. ఆత్మీయతలో పసిపిల్లలకు చెప్పట్లా నేను. ఆత్మీయతలో పసిపిల్లల మైండ్ అంతా కూడా కూటానికి వచ్చి కూర్చున్నా కూడా నా అప్పు ఎప్పుడు తీరిద్దో, నా సమస్య ఎప్పుడు పోయిద్దో, నాకు ఉద్యోగం వచ్చిద్దో రాదో, నాకు పెళ్ళి అయిద్దో కాదో, పిల్ల పుట్టిద్దో పుట్టదో, ఈ టైప్ ఆఫ్ మైండ్లో ఉన్న వాళ్ళంతా పసిపాపలు. వాళ్ళ మైండ్ అంతా కూడా భౌతిక ప్రయోజనాల కోసం ఆధారం చేసుకొని దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. వీళ్ళంతా పసికందులు. కానీ నువ్వు పసికందువు కాదే. ఏది ప్రాముఖ్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది అవసరమైనదో దేనికోసం పాటుపడాలో ఎరిగిన దానివి కదా నువ్వు, ఎరిగిన వాడివి కదా నువ్వెందుకు నడుంగట్టావు?
నువ్వెందుకు సాహసం చెయ్యవు? ఒక పక్క నేర్చుకుంటూనే మరో పక్క నేర్పించే ప్రక్రియ అకుల ప్రిస్కిల్లా చేశారు. నువ్వు నడుంగట్టావా? ఇన్ని సంవత్సరాలు విన్నావు. అది ఇన్ని సంవత్సరాలు విన్నా కూడా ఇంకా నువ్వు ఆ శరీర సంబంధమైన వాటి కోసమే ప్రభువుని వెంబడిస్తే ఎంత చండాలం. నువ్వు నాకు చెప్పు ఒక మాట, శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి హెల్ప్ చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? అంత మాత్రం విశ్వాసం లేదా నీకు? లేదా? మరి దృష్టి ఎటు పెడతాను? నాకు ఇంకా పిల్లబొట్టు లేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఇంకా అప్పు తీరలేదు. అసలు ఆ మెట్టు దాటావు నువ్వు. వాటి కోసం ఆలోచించేంత సీను వాటికి లేదు. నువ్వు ఆలోచించేంత సీను. ఇప్పుడు నా స్థాయికి నేను ఏదన్నా అప్పు గురించి ఆలోచించే సీన్ ఉందా? అప్పుకి ఏ సమస్యకైనా ఉందా దాని గురించి ఆలోచించేంత సీన్ నేను ఆలోచించాలంటే? కొంతమంది నా దగ్గరికి వచ్చి అది సమస్య ఇది సమస్య అని చెప్పదు. ఆపే అది విని నేను దాని గురించి ఆలోచించేంత సీన్ దానికి లేదో. నా స్థాయి వేరు, నన్ను దేవుడు ఉంచిన స్థాయి వేరు. నా స్థాయికి తగ్గ ఆలోచనలు నేను చేయాలి. నువ్వు కిందికి దిగజారి ఆలోచించమంటావు వాటి గురించి, చెత్త గురించి. తీసే ఆ చెత్త ఎవడైనా డీల్ చేస్తాడు, పక్కకు బాగుంట. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది? మరి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? అల్పమైన వాటి కోసం ఇంకా జుట్టు బీక్కునే స్థాయిలో ఉన్నావు. అట్టయితే పసి పాపవు నువ్వు. సంవత్సరాల క్రితం నుంచి నువ్వు ఉపదేశం వింటున్నప్పటికీ నువ్వు లోపలికి తీసుకోలేదు, అంత పైనే ఉన్నావు. ఒక పసి పాపవి నువ్వు. కొరింథీ సంఘ విశ్వాసుల టైపు నువ్వు. క్రీస్తు యేసునందు పసిబిడ్డలే అని ప్రకృతి సంబంధులైన మనుషులే అని మీతో మాట్లాడాల్సి వచ్చిందన్న. నేను అడుగుతున్నాను, అకుల ప్రిస్కిల్లా జీవితాన్ని చూపించి మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు ఎందుకు చేయవు దేవుని పని? లేదా చేసే పనికి నువ్వు ఎందుకు సహకరించావు? ఏమన్నాడు ఇక్కడ? తమ ఇంటనున్న సంఘమునకు వందనములు అన్నాడు. మూలవాక్యంలో ఏం చదివావు నువ్వు? చూడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. అద్దుకో, ఎక్కడుంది సంఘం? వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి అన్నాడు. ఎక్కడుందా? అకుల ప్రిస్కిల్ల ఇంట్లో సంఘం ఉందంట. ఇంట్లో సంఘం పెట్టి బయటికి డేరాలు కొడుతున్నారు వాళ్ళు. చూడు, కష్టపడుకుంటానే అవసరమైనప్పుడు ఆ డేరాలు గుట్టే పని కూడా వదిలిపెట్టి పూర్తిగా సంఘం మీదకి వెళ్ళిపోతారు. నువ్వు పసికందువా? ఉపదేశం వినని వ్యక్తివా? ఎలాంటి ఉపదేశాలు విన్నావు నువ్వు? ఎలాంటి చోట ఎదిగావు నువ్వు? ఎలాంటి ఉపదేశాలకు కనెక్ట్ అయి నేర్చుకున్నావు నువ్వు? నాకేం తెలియదండి అంటానికి సిగ్గుందా? మనకు సిగ్గుండాలి కదా. నాకేం తెలియదండి అంటానికి. తెలియదు అంటే సంవత్సరాలుగా వచ్చి కూర్చున్నావు కానీ హృదయంలోకి దేన్ని పోనీని అర్భకురాలుగా ఉన్నావు నువ్వు. చదువురాని మొద్దులాగా ఉన్నావు నువ్వు. చదువుకే వచ్చావు, బైబుల్ తీసుకునే వచ్చావు, పుస్తకం తీసుకునే వచ్చావు. నీకంటే అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళు పాస్టర్లు అయ్యారు, సేవకులు అయ్యారు, ఆత్మల సంపాదకులు అయ్యారు, దైవ సేవకు సహకారులు అయ్యారు. మన బతుకు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఏంటో ఒక అరగంటకి మర్చిపోవటం, ఇప్పుడు ఏంటో కాసేపటికి మర్చిపోవటం. ఆ భారం స్థిరంగా ఉండదు, ఆ ఆలోచన స్థిరంగా ఉండదు. చంచలం 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 చండాలం. మనుషుల మనసులు అట్లా చచ్చినాయి ఇప్పుడు. అది పక్కకు బాగానే పోయింది బ్రదర్. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మండిది, నీకు రోషం వచ్చింది. అరగంట చాలు నువ్వు చల్లారిపోవడానికి. పక్కకు పోయి సెల్ ఓపెన్ చేసామంటే చాలు, ఎస్కేఎన్పి మొత్తం పోయింది కదా. నిజంగా నేను అల్పమైన వాటి కోసం ఆశిస్తున్నానేంది? చండాలంగా నన్ను ఏమెట్లో దేవుడు ఉంచాడు, నేను దేని గురించి ఆవేదన పడుతున్నాను? అసలు వాటి గురించి నేను ఏడవటం ఏంది? అసలు నా దేవుడు అసమర్థుడు అయితే కదా, నా దేవుడు చేతగానుడు అయితే కదా, నా దేవుడు సహాయం చేయలేని వాడు అయితే కదా నేను ఈ అప్పులు అది ఇది అని చెత్త గురించి నేను దిగులు పడాలి?
నాకు అవి ఉన్నాయని నా తండ్రికి తెలుసు, తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేస్తాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను అని ఒక్క మాట ఆయన ముందు పెట్టేసి నువ్వు ఆయన దృష్టి మీద, ఆయన కార్యాల మీద దృష్టి పెట్టు. ఆ మాట అన్నందుకైనా కనెక్ట్ అవుతాడు ఆయన. నా మీద ఇంత భరోసా ఉంచి నా బిడ్డ అవన్నీ నా తండ్రి డీల్ చేస్తాడు, తిడితే తిడతారు, తిట్లు తింటాను, అయినా సరే నేను ముందు నాకు ఆయన కార్యం ముఖ్యం అని ఎప్పుడైతే నీ మైండ్ని నీ విలువకు తగ్గట్టు నువ్వు డైవర్ట్ చేసుకుంటావో అప్పుడు ఇవన్నీ నీకు డీల్ అయిపోతాయి. అవి ఆయన చూసుకుంటాడు. అంత మాత్రం విశ్వాసం లేని వ్యక్తివి నువ్వేం వ్యక్తివి? నువ్వేం భక్తుడివి? నువ్వేం విశ్వాసివి? అరే చిల్లర విషయాల కోసం అంత దిగులు పడతావా? చిల్లర సంగతుల కోసం అంత కంగారు పడతావా? నా దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి ఎంతసేపు నిన్ను బయట ఇయటం ఆయనకేమన్నా పెద్ద కొండలాంటి సమస్య? నీ సమస్య ఎంతసేపు పట్టిద్దామా నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన? అరే జీవితం అంతా అల్పమైనవేనా? బతుకంతా అల్పమైనవేనా? కాస్త విలువైనవి ఆలోచించవా? ఏవి రమ్యములో, ఏవి శ్రేష్టములో, ఏవి ఆవశ్యకమైనవో వాటిని దృష్టించవా? ఏమి నమ్ముకున్న 1-2 సంవత్సరాలే ఈ భౌతికమైన వాటి కోసం ప్రార్థించా, వేదన పడ్డా. తర్వాత దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి పూర్తిగా తేటపరిచిన తర్వాత అప్పులు తిప్పలు బాధలు సమస్యలు నిందలు అవమానాలు వీటి గురించి నేను ఆలోచించేంత సీను వాటికి లేదు. షాలేం రాజు అనేవాడు ఒకడు ఆలోచించాలంటే వాడు ఏ సమస్య గురించి ఆలోచించాడో ఆ సమస్యకి ఆ కెపాసిటీ ఉండాలి. ప్రతి చెత్త కోసం షాలేం రాజు ఆలోచించడం ఏంటి? ఇచ్చి కాకపోతే అనేది నా ఫీలింగ్. మరి నీ సంగతే? అరే గోరంత దానికి ఏమండి, పావుల బిళ్ళ అంత దానికి, 10 పైసలు అంత దానికి, ప్రతి దానికి ఎప్పుడు ఎదుగుతావు? పోనీ దేవుని ముందని నాకు తెలివి లేదని ఒప్పుకొని ప్రార్థన చేసుకో. దేవుడన్న నీ మనోనేత్రాలు వెలిగించి ఏవి శ్రేష్టమైనవి అవే నీ దృష్టికి తీసుకొస్తాడు. అందుకోసం పరిగెత్తుదు కానీ